పక్కింటిది చెప్పినట్లు కలలో యువత వచ్చినట్లున్నది, అందుకని నిద్రపోతున్నాడు. ఇంట్లో నేను ఒక కోడల్నే ఉండనా? మీ అమ్మ పనులు నాకు చెప్తాది, చిన్న కోడలకు పని చెప్తే ఏమాయ్? ఇదేదో ప్లాన్ వేసింది, దీని ప్లాన్ బెడిసి కొట్టేటట్లు చేయాలి. ఇంట్లో పనులు చేస్తుడు నాతోటి కాదు, ఆస్తులన్నీ వంచుకొని నువ్వు నీ తమ్ముడు అలాగైతారా గారా? మాటికి ముందు అలాగైదాం అంటావు, అలాగైతే మా అమ్మ నాయన ఎట్లా బతకాలి? నాతోటి లొల్లి పెట్టుకొని ప్రశాంతంగా వండుకున్నాడు. పక్కింటిది చెప్పినట్లు కలలో యువత వచ్చినట్లున్నది, అందుకని నిద్రపోతున్నాడు. ఏమైంది? నాతోటి లొల్లి పెట్టుకొని ప్రశాంతంగా వండుకున్నావు. అప్పుడు దాకా నీ పనులు నువ్వు చేసుకో. ఇంట్లో నేను ఒక కోడల్నే ఉండనా? మీ అమ్మ పనులు నాకు చెప్తాది, చిన్న కోడలకు పని చెప్తే ఏమాయ్? నువ్వు పెద్దదాని కదనే, సదురుకపోవాలి. ఇట్లా ప్రతిదానికి లొల్లి పెట్టుకుంటే ఎట్లా చెప్పు? నేనెందుకు చదువుకపోతా? తీసుకురాలేనా 5 లక్షల కట్నం? కట్నంకు పనికి ఏం సంబంధమే? నాకు అనవసరంగా బీపీ లేపకు చెప్తున్నా. నాకు నిద్ర వస్తున్నది, నేను వండుకుంటా. పో పని చేసుకోపో. చెప్తా ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు. పని చేయమంటే అత్తతోటి కోడలు లొల్లి పెట్టుకున్నట్లున్నది. చెప్తా నేను మా అమ్మల ఇంటికి పోతున్నా. ఇప్పుడెందుకు? ఇంట్లో పనులు చేస్తుడు నాతోటి కాదు, ఆస్తులన్నీ వంచుకొని నువ్వు నీ తమ్ముడు అలాగైతారా గారా? ఓహో, నీ ప్లాన్ ఇదా? అలాగా ఏం లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, నీ పని నువ్వు చేసుకో. హలో అమ్మా. చెప్పత్తమ్మా. అల్లుడా, నా బిడ్డకు కష్టాలు పడడానికి నీకు ఇచ్చినానా? ఇంట్లో ఒక్కతే ఎంత పని చేస్తుంది? నేను తర్వాత మాట్లాడతామ్మా, సరేనా? ఏమైంది? మా అమ్మ ఫోన్ మాట్లాడితే సమాధానం చెప్పనీకి వస్తలేదా? నేను ఎవరికి ఏం చెప్పలేనే. నేను నీకు సంజాయించలేను, మీ అమ్మకు సంజాయించలేను, ఇక్కడ మా అమ్మకు సంజాయించలేను, మా తమ్మునికి సంజాయించలేను. ఒకరికి చెప్తే ఒకరికి కోపం. గా ముంగటింట్లో చూడు, ఇంట్లో పనులు అన్ని చిన్న కోడలతోటే చేపిస్తారు. నువ్వున్నావు ఎవరికి సంజాయించాలి అని కూర్చుంటావు. ఇది కాదు, నా అసలు రూపం చూపిస్తా. ఒక గంట తర్వాత అబ్బా మస్తు అలసిపోయినా. ఏమే జర చాయ్ పెట్టు కదా. నువ్వే పెట్టుకొని తాగుకో. ఇదేదో ప్లాన్ వేసింది, దీని ప్లాన్ బెడిసి కొట్టేటట్లు చేయాలి. సరే చాయ్ తర్వాత తాగుతా కానీ తిన్నీకేం వండినావు? ఏం వండలేను, వండుకొని తినిపో. ఓసారి నువ్వు ఇసాన్ దగ్గర దాజరా. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది. మాటికి ముందు అలాగైదాం అంటావు, అలాగైతే మా అమ్మ నాయన ఎట్లా బతకాలి? నీకు ఎంత పని అయినా కూడా నేను ఓర్చుకొని ఎందుకుంటున్నా? అలాగ కానికే 2 నిమిషాల పని కాదు. మా అమ్మ నాయన ముఖం చూసి వాళ్ళు ఆగమవుతారని అలాగా కాకుండా సైలెంట్గా కూర్చుంటున్నా. ఇక ఇప్పటి నుంచన్నా మా అమ్మ నాయన బతికున్నన్ని రోజులు నాకు టార్చర్ పెట్టకుండా, నాతో లొల్లి పెట్టుకోకుండా, మా అమ్మ నాయనతో లొల్లి పెట్టుకోకుండా ఇంట్లో పనులు చేసుకుంటా సప్పుడు దాకా ఉండు. ఇంట్లో నా ప్రతి పెద్ద కోడల పరిస్థితి ఇదే. సర్దుకపో. ఏం చేస్తాం, మా కర్మ. పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య ఇది. పెళ్ళైన వెంటనే అలాగైతే అమ్మనైనా ఏడికి పోవాలి. ఈ వీడియో చూసి అయినా కొంతమంది అయినా కోడళ్ళు కొడుకులు మారతారని ఆశిస్తూ జై హింద్.